వినేరా చెప్పు అమ్మ నాకు కూడా తెలియదు ఎందుకురా గింతగానం గిచ్చుతూ నీకు నెయిల్స్ ఉన్నాయారా నెయిల్స్ ఇస్తా ఫస్ట్ ఇక్కడ కూడా ఇవల్లనే మధ్యలో విని అనుకుంటున్నారా రే ఇద్దరు కలిసి విని ఆడుకుంటున్నారా అరే ఆడుకుంటున్నా కొట్టుకుంటున్నా నాకు అర్థమైతలేదు చాలు ఎగ్జామ్ ఉంది చదువుకోండి టైం వేస్ట్ ఎందుకు ఏడిపిస్తుర్రా నేను వెళ్ళైతే నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వు వెళ్ళైతే నువ్వు నేను చెప్పినట్టు వినాలి సరే నువ్వు వెళ్ళైతే నేను నీ చెప్పినట్టు వినాలి సరే బెస్ట్ ఆఫ్ 3 ఎవరు విన్నారు చెప్పండి మాకు అర్థం కావద్దా నేనే విన్నా అట్లా చెప్పు ఫస్ట్ పాయింట్ 1 పాయింట్ రాకు పవర్ఫుల్ అమ్మ రాకు పెట్టింది ఇప్పుడు నువ్వు విన్నావా ఇప్పటి నుంచి స్టార్ట్ 0-0 ఓకే ఎవరు విన్నారు ఫస్ట్ సిద్ధి నేను దగ్గరికి అసలు దగ్గరకుండి కొంచెం ఎవరు విన్ను అమ్మ నాకు నేను చెప్పినట్టే కాదు ఇప్పుడు ఎవరు విన్నారో చెప్పు అమ్మ నాకు కూడా తెలియదు ముందుగా నదేంత ఏంటి ముందుగా నువ్వు సైలెంట్ ఉండు అంతే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అరే చూపించదా ఇక్కడ గిచ్చిందా చూపి స్కిన్ లేచింది ఇక్కడ ఏమనకు రే ఎందుకురా గింతగానం గిచ్చుతూ నీకు నెయిల్స్ ఉన్నాయారా నెయిల్స్ ఇస్తా ఫస్ట్ ఇక్కడ కూడా ఇవల్లనే మధ్యలో విని అనుకుంటున్నారా రే ఆపండి చెక్కకు వెళ్ళేస్తున్నా పేపర్ చూడంత ఎట్లా పాడి వేసేసారు కష్టపడి వేసినాం మళ్ళా చేయాలి ఇప్పుడు మీ ఫైటింగ్స్ ఏమో కానీ అసలు వెనక ముందు చూసుకోరు అరే ఒక్కసారి పెడితే నువ్వు ఎందుకు పడతావురా ఆపియా అరే నువ్వు ఎందుకు ఒట్టిగా వెళ్ళి డబ్బులు కాదు 4 times అమ్మ నువ్వు హ్యాపీ అరా వాళ్ళిద్దరు కొట్టుకుంటే
ఈమె హ్యాపీ ఫైనల్ గాలిద్దరు కొట్టుకుంటారు ఈమె నుంచి వెళ్ళిపోయి. నందు నువ్వైతే ఇటు దెబ్బలు తినుడా అటు దెబ్బలు తినుడా నీకు అవసరం రా. పుట్టకు సిద్ధి మీద కోపం చెల్లమిస్తాను కాదు నువ్వు అమ్ముతో పెట్టుకుంటే అయిపో. మళ్ళీ వీళ్ళని ఎందుకు పెట్టినావు చెప్పు. ఎట్లా వీళ్ళ గెలవవు కదా. ఎందుకు రెచ్చగొడుతున్నావు? వాడి మీద మేమెవ్వరం గెలవము. వాడు ఇట్లా ఏమంటారు రుబాబు వేస్తుంది. ఏమైందట నువ్వు చెల్లెని ఎందుకు పెడుతున్నావురా? అరే ఇద్దరు కలిసి వీడిని ఆడుకుంటున్నారు. సిద్ధి వద్దు అరే వద్దు. ఏ సిద్ధి నో అమ్ము నో. ఏ ఇద్దరు కలిసి సిద్ధిని కొట్టండి. వాడంటే వాడు ప్రేమ యూజ్ చేస్తే మీరు ఇద్దరు ప్రేమ యూజ్ చేస్తలేరు. ఏ మీరు ఇద్దరు కలిసి సిద్ధిని కొట్టండి. ఎవరెవరు అరే ఆడుకుంటున్నా కొట్టుకుంటున్నా నాకు అర్థమైతలేదు. చాలు చాలు ఆపండి. ఇంకా చాలు చాలు. ఎగ్జామ్ చదువుకోండి. టైం వేస్ట్. అమ్మయ్య చాలు ఎంటర్టైన్మెంట్. చదువుకోండి ఇంకా బుక్స్ ఇవ్వండి. రేపు ఎగ్జామ్ ఉంది. అరే వాడు కొట్టి పరిగెడుతుంది. టైర్డ్ అయిపోయినావయ్యా. ఎగ్జామ్స్కి వీళ్ళు చదువుతున్నారు. మధ్య మధ్యలో ఇదంతా ఫన్ అన్నమాట. టీవీ చూడనిస్తలేనని ఇట్లా ఆడుకుంటున్నారు. మా ఇంట్లో ఈ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఫైటింగ్ అనుకోవద్దు, ఇది ఫన్నీ ఫైటింగ్. ఇది అసలు కొట్టుకోకుండా ఉండలేరు. అందరి ఇంట్లో అంతే, పిల్లలు అంతే ఉంటారు కదా. మా ఇంట్లోకి వచ్చి ఎక్కువ ఉంటారేమో. చదువు అయిపోయింది. చదువు అయిపోయిందా? సరే రాసుకో అన్ని. మా ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది నచ్చితే కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇట్లా వేస్తారు కదా, చేస్తే మళ్ళీ కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. చూపి స్టార్టింగ్